నేను చెప్పిన విషయాలన్నీ వాస్తవం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. చతుర్వేది ఎక్కడుంటాడో తెలుసా? తెలుసు. విధి నిర్దేశించిన బాధ్యతని నిర్వర్తించడానికి ఇంకా ఇద్దరున్నారు. మేము మొత్తం ముగ్గురం. ఎలాగైతేనే మొత్తానికి గార్గేయ మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసాం. ఇక్కడి నుంచి పడమటి దిశగా వెళ్ళి అటు నుంచి దక్షిణ దిశ వైపు 10 అడుగులు వేసి పడమర వైపుగా చూస్తే దీనిని నీకు బహుకరిస్తున్నాను. కథ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నానమ్మ, ఒకవైపు ఆ జ్ఞానశీలుడు విక్రమార్క మహారాజుని తీసుకొని అంతర్పురం నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ఇవేవీ తెలియని బట్టి ఆ గురుదేవులు ఇచ్చిన వస్తువుతో బయలుదేరారు. ఇప్పుడు ఏం జరగబోతుంది బామ్మ? చెప్పు అమ్మా, నాకు టెన్షన్ ఉంది. ఏం జరగబోతోందో మీ ఇద్దరే ఊహించి చెప్పండి. నేను చెప్తా. నువ్వు చెప్పు. విక్రమార్క మహారాజుని తీసుకెళ్తున్నప్పుడు ఉజ్జయిని ప్రజలంతా చూసి ఆ జ్ఞానశీలుని సంహరించి విక్రమార్క మహారాజుని తిరిగి అంతఃపురానికి తీసుకువెళ్తారు కదూ అమ్మా? కాదు, నేను చెప్తానమ్మా. చెప్పు స్నేహ. విక్రమార్క మహారాజుని తీసుకెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో బట్టి ఎదురై జ్ఞానశీలుని సంహరించి విక్రమార్క మహారాజుని తిరిగి అంతర్పురానికి తీసుకెళ్తారు కదా నానమ్మా? కాదు. కానీ ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. అద్భుతమా? ఏంటది? చెప్తాను. ధూమకేతు, నీ కుటిల యంత్రాంగం అమోఘంగా పనిచేసింది. అంగసేన సహాయంతో విక్రమార్కుడు బందీగా వస్తున్నాడు. రా ధూమకేతు, వెలుపలికి రా. రా. వేగిరం ధూమకేతు, వేగిరం. నా ఆశయానికి నేను అతి చేరువలో ఉన్నాను. ఈ ఆనందపు ఘడియలు పంచుకోవడానికి నువ్వురా. రా ధూమకేతు, రా. ధూమకేతు, నిర్లక్ష్యాన్ని భరించలేడి జ్ఞానశీలుడు. వేగిరం. నీ ముందు ప్రత్యక్షం కాలేని జ్ఞానశీల. కారణం? నీ ముఖంలో నిరాశను నేను చూడలేను. నిరాశ?
మహామాంత్రికుణ్ణన్న గర్వంతో, తిరుగులేని శక్తిశాలిననే అహంకారంతో, గర్వము అహంకారము కలగలిపిన అజ్ఞానంతో కోరి తెచ్చుకున్న అపురూపమైన ఓటమి ఇది. ఎన్నిసార్లు మోసపోతావు జ్ఞానశీల, ఎన్నిసార్లు మోసపోతావు? భక్తి ప్రాణాలతో ఉన్నంత వరకు విక్రమార్కుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని తెలిసి కూడా భక్తి శక్తి సామర్థ్యాలను అహంకారం, నా అహంకారమే నన్ను నిలువునా మోసం చేస్తున్నది. విక్రమార్కుడి మీద విజయం సాధించాలి అంటే భక్తి ప్రాణాలతో ఉండకూడదు. ఆ భక్తి ప్రాణాలతో ఉండకూడదు. ఆ భక్తి ప్రాణాలతో ఉండకూడదు. ఆ భక్తి ప్రాణాలతో ఉండకూడదు. భక్తిని పట్టి చంపాలి. భక్తిని చంపాలి. 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 నువ్వు లేని సమయంలో మహాఘోరం జరిగిపోయింది. గురుదేవా, ఆ జ్ఞానశీలుడొచ్చాడా? వచ్చాడు. అంతఃపుర మంది మార్బలంను తన వశీకరణంలో అందర్నీ స్పృహ లేకుండా చేసి అంతఃపురంలో ఉన్న విక్రమార్కుడి దేహంతో మాయమయ్యాడు. నాతో రండి. బట్టి ఏమిటి విచిత్రం? గురుదేవా, అలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే అంతఃపుర రహస్య స్థావరంలో విక్రమార్క మహారాజునుంచాను. ఆ స్థానంలో విక్రమార్కుని నకిలీ రూపం ఉంచాను. నీ ముందు చూపు చాలా ప్రశంసనీయం బట్టి. గురుదేవా, మాతృమూర్తి మా రాజమాత క్షేమమే కదా? ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది బట్టి. రాజమాత, రాజమాత. వద్దు, విశ్రమించని. రాజమాతకు మెలకు వచ్చే వరకు మేం వేచి ఉంటాం. బట్టి నేను నిర్వహించవలసిన కర్తవ్యం ఏమైనా ఉన్నదా? అంతఃపుర మంది మార్బలానికి వాస్తవం తెలియచేయండి.
అంతఃపురంలోకి వచ్చి వెళ్లేవారు ఎవరైనా సరే వారిపై గట్టి నిఘా ఉంచండి. అలాగే భట్టి. మరి మీరు? రాజమాతకు వాస్తవం తెలియజేసి వెంటనే మిమ్మల్ని కలుస్తాను. ఈ క్షణాన నేనిక్కడ ఉండటం అత్యవసరం గురుదేవ. అర్థం చేసుకోగలను భట్టి. మరి నాకు సెలవా? భట్టి ఇంత జాగ్రత్తగా ఉంటానని అనుకోలేదు. అంగసేన, గతం గతః. భట్టి ప్రాణాలతో ఉండేంత వరకు ఇలాగే ఇక ముందు కూడా మోసపోతూనే ఉంటాం. కాబట్టి తక్షణ మన కర్తవ్యం భట్టి హత్య. ఆ భట్టిని పట్టి చంపాలి. ఇవి మహత్తరమైనవి. కాలకూటాన్ని గుళికలుగా మార్చి నీకిస్తున్నాను. భట్టి ఒంటరిగా రెండవ చాములో ఉన్నప్పుడు మొదటి గుళికను ప్రయోగించు. భట్టి చెంత ఖడ్గం లేనప్పుడు రెండవ గుళికను ప్రయోగించు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, భట్టి ఆంతరంగికుడి రూపంలో ఉన్న విషపు గుళిక. దీన్ని భట్టి ఆహార పానీయాలు స్వీకరిస్తున్నప్పుడు ప్రయోగించు. వెళ్ళు, పని పూర్తి చేసుకుని శుభవార్తతో నా దగ్గరికి రా. వెళ్ళు అంగసేన, వెళ్ళు. రా సక్సేనా. నానమ్మ, ఆ అంగసేన మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుందేంటి? ఆ అంగసేనకు నిజం తెలిసేది ఎప్పుడు బామ్మ? ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి భట్టిని చంపడానికి ప్రయత్నిస్తుందేంటి? ఆ జ్ఞానశీలుడు చెప్పినట్టు అంగసేన భట్టికి విషపుగులుకలు ఇచ్చేసిందా? ఇచ్చేసింది. ఇచ్చిందా? ఆ తర్వాత ఏం జరిగింది బామ్మ? చెప్తాను, కానీ రేపు. హలో చలపతి, ఆ నరసింహ శాస్త్రి వీరఖడ్గానికి దగ్గరగా ఉండటం వల్ల మనకు సహకరించడు. సిగ్నల్స్ సరిగా రావడం లేదని చెప్పి బయటికి తీసుకురా. మిగతా కథ నేను నడిపిస్తాను. విక్రమ్ గారు, నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను. శాస్త్రి గారిని అడుగుతున్నాను, ఇంతలో మీరు ఫోన్ చేశారు. అలాగేనండి, శాస్త్రి గారికి ఇమ్మంటారా? హలో హలో సార్, ఇక్కడ సిగ్నల్స్ లేవు, అలా బయటికి వెళ్ళి మాట్లాడదాం. హలో 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 సార్, ఇప్పుడు క్లియర్గా ఉందండి వాయిస్. ఇమ్మంటారా? శాస్త్రి గారు, విక్రమ్ గారు మీతో మాట్లాడతారట. హలో విక్రమ్. శాస్త్రి గారు, వీళ్ళు ప్రెస్ మేనేజర్ చలపతి. మీ ప్రెస్ మేనేజర్ అట. ఆ భవంతి ఫోటో అడుగుతున్నారు. వాళ్ళని నేనే పంపించాను. ఆ బిల్డింగ్ తాలూకు ఫోటో వాళ్ళకిచ్చి పంపించండి. అలాగే ఇచ్చి పంపిస్తున్నాను.
హలో ఫోటో తీసుకొస్తున్నాను సార్. వస్తామండి. వస్తామండి. గురుగారు, ఇదిగోండి మీరు అడిగిన ఫోటో. శ్రీధర శర్మ, నువ్వు చెప్పలేకపోయినంత మాత్రాన ఆ భవంతి వివరాలు నేను తెలుసుకోలేననుకున్నావు కదూ? నేను జ్ఞానశీలుణ్ణి. నా శక్తి సామర్థ్యాలేంటో నువ్వు మర్చిపోయావు. అవునులే, పాపం నువ్వు మాత్రమేం చేస్తావు? ఇది నీకు 32వ జన్మ కదా. ఆ మాత్రం మతి మరుపు సహజమే. గురుగారు, ఇప్పుడు ఈ విషయం విక్రమ్ పట్టాభిలకు తెలిస్తే మమ్మల్ని ప్రాణాలతో వదలరు. ఊరు వదిలి వెళ్ళిపోతారా? మీరేదైనా కాస్త అనుగ్రహిస్తే. నా సంకల్పం సిద్ధించిన రోజున మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అలాగే. ఈ భవంతి ఎక్కడుందో చూపించు. జై హో జ్ఞానశీల, జై హో. నీ అకుంఠిత కార్యదీక్ష అమోఘం. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మొదటి జన్మలో జ్ఞానశీలుడిగా నువ్వు సాగించిన పోరాటం ఇప్పుడు ఈ 32వ జన్మలో నందన బైరాగిగా నువ్వు సాగిస్తున్న పోరాటం అద్వితీయం. ఒక సంకల్పం కోసం 32 జన్మల కార్యదీక్ష దక్షత ఎవరికీ రాదు, ఇక ముందు రాబోదు. ఈ సృష్టికే నువ్వొక అద్భుతమైన వ్యక్తివి. కానీ నా కర్తవ్యాన్ని నేను కూడా నెరవేర్చాలి కదా. ఓ మాయాఫలమా,
నీకీ భవంతి జాడ తెలియకుండా ఉండుగాక. ఆ ఆగిపోయావి, దారి చూపించు. ఈ భవంతి ఎక్కడుందో చూపించు. చూపించు. ఏయ్, ఈ నందన్ బైరాగి ఆజ్ఞాపిస్తున్నాడు, దారి చూపించు. వెళ్ళు. ఈ భవంతి ఎక్కడుంది? రుద్రకాపాలిక, ఏమిటి వైపరీత్యం? శాస్త్రి గారు, పూజ గదిలో పెడతానన్న ఆ ఫోటో ఒకసారి ఇస్తారా? ఫోటోనా? ఆ ఫోటోని మీ ప్రెస్ మేనేజర్కి ఇచ్చి పంపమని మీరే ఫోన్ చేసి చెప్పారుగా. నేను ఫోన్ చేసి చెప్పానా? లేదే. అయ్యో 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 శాస్త్రి గారు, మొదట్లో నేను మీలాగే సందేహపడ్డాను, కానీ ఇంతలో నువ్వే స్వయంగా ఫోన్ చేసి చెప్పావుగా. వచ్చిన వాళ్ళు నమ్మకస్తులే, ఫోటో ఇచ్చి పంపండి పర్వాలేదని. అవును విక్రమ్, చెప్పావు. నేను ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఆశ్చర్యంగా ఉందే. నిజం విక్రమ్, నువ్వే స్వయంగా చెప్పావు. ఇక ఆ సందేహాలన్నీ అనవసరం. ఇది ఖచ్చితంగా ఆ నందన బైరాగి ఆడించిన నాటకం. ఒక్క విషయం మాత్రం అర్థమైంది. నివాస్ చతుర్వేది ఆ నందన బైరాగ్కి సహకరించలేదన్నది వాస్తవం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే అలైక్య చలపతులను ఎక్కడో నా పట్టుకోవాలి. విక్రమ్, పద. అంగసేన, అమ్మా అంగసేన, 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 అమ్మా అంగసేన. అంగసేన, అంగసేన, అమ్మా అంగసేన. అమ్మా అంగసేన, ధన్యుణ్ణి తల్లి. కుశలమా బేతాళ? అమ్మా అంగసేన, నిన్ను చూసి ఎన్ని శతాబ్దాలు దాటాయి తల్లి. అంతా కాలమహిమ. నీ రాక మాకు మహా ఆనందంగా ఉంది. చెప్పు బేతాళ, ఎందుకు పిలిచావు నన్ను? ఈ జన్మలో మనకు నిర్దేశింపబడిన బాధ్యతలకు చిన్న అవరోధం కలిగింది తల్లి. ఆ నందన బైరాగి అనే జ్ఞానశీలుడి శక్తి సామర్థ్యాలు నీకు తెలియనివి కావు. విక్రమ్ పట్టాభిలకు మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పు బేతాళ, చేయగలిగిందైతే తప్పకుండా చేద్దాం. తల్లి, నేను కాపలా కాస్తున్న ఆ పురాతన భవంతి ఆచూకీ విక్రమ్ పట్టాభిలకు నువ్వే తెలియజేయాలి. ఆ పని నిర్వర్తించడానికి శ్రీధర శర్మ నివాస్ చతుర్వేది రూపంతో నియమింపబడ్డాడు కదా. అతని వల్లే విక్రమ్ పట్టాభిలకు నువ్వు ఉంటున్న ఆ భవంతి జాడ తెలియాలి.
ఈ విషయంలో మనం నిమిత్త మాత్రులం మాత్రమే. అవునమ్మా, కానీ ఆ చతుర్వేది ప్రస్తుతం నందన బైరాగ్ చేతిలో బంధించబడి ఉన్నాడు. అతని ఆచూకిని విక్రమ్ పట్టాభిలకు నువ్వే తెలియపరచాలి. ఇదే నా మనవి. అలాగే బేతాళ. బండి వేరే రూట్లో వెళ్తుంది. వేరే రూట్లో వెళ్తుందా? స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. బ్రేక్స్ కూడా పనిచేయట్లేదే. రవి, వాట్ హ్యాపెండ్? ఇదేంటి నా ప్రమేయం లేకుండా స్టీరింగ్ తిరుగుతుంది? विक्रम पट्टाभी 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 పటాభి, ఈ వాయిస్ చతుర్వేది కదా? विक्रम అవును, పద రా. विक्रम पट्टाभी विक्रम विक्रम पट्टाभी విక్రమ్, మిస్టర్ చతుర్వేది, చతుర్వేది, మిస్టర్ చతుర్వేది.
విక్రమ్, పట్టాభి, నన్ను కాపాడండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నీకేమైంది? నా ప్రాణాలు కాపాడండి. పటాభి, ఇక్కడ నుంచి తీసుకెళ్దాం. చాలా మంచి పని చేశావు తల్లి. ఇక కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. కానీ బేతాళ, జ్ఞానశీలుడి శక్తి సామర్థ్యాల పట్ల ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణాన ఏ దుశ్చర్యలకు పాల్పడతాడో మనం చెప్పలేం. పైగా ఇది 32వ జన్మ. జ్ఞానశీలుడికి ఇది ఆఖరి జన్మ. తన సంకల్పం నెరవేరడానికి ఎంతటి అఘాయిత్యానికైనా తెగిస్తాడు. తెలుసు తల్లి, తెలుసు. అందుకే నేను ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నాను. మంచిది బేతాళ. మరి నాకిక సెలవా? విక్రమ్ పట్టాభిలను ఓ కంట కనిపెడుతూ ఉండు. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి.